హాయ్ అండి, నేను మీ లక్ష్మి. గ్యాస్ స్టవ్ అనేది మనము ఎప్పుడూ తుడుచుకుంటూ ఉండాలండి, లేదంటే చిన్న చిన్న పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. పప్పు కానీ అన్నం కానీ ఏదైనా పొంగినప్పుడు వెంటనే తుడిచేసుకుంటూ ఉండాలి. అలా గ్యాస్ స్టవ్ అనేది ఎప్పుడు నీట్గా ఉంటే పురుగులు అనేవి అస్సలు ఆ కౌంటర్ టాప్ మీదకి రావండి. మనం పొంగినవి ఉంచేస్తూ ఉండడం వల్ల రేపొద్దున తుడుచుకోవచ్చులే అని అనుకుంటాం వల్ల అలా పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. పద్దాక మనం ఆ గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ చేయడం కుదరదు కదండి. అలాంటప్పుడు ఈ పైనున్న ఆ రేకులు మాత్రం మనం అంట్లతో కలిపి మనం కడిగేసుకున్నామంటే అవి నీట్గా ఉంటాయి. రోజు అవి వాష్ చేసేసుకుంటూ ఉండాలి. ఇక ఈ స్టవ్ అంటారా, ఇలాంటి లిక్విడ్స్ మనం ఆయిల్ మీద డైరెక్ట్గా వేసేసామంటే జిడ్డు అనేది ఎక్కువ అయిపోతుందండి. అలా లిక్విడ్స్ కానీ లేదంటే కడగడం కానీ అసలు చేయమాకండి. అలా చేయకుండా ఇలా ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా టిష్యూ పేపర్ కానీ తీసుకోండి. మరీ ఎక్కువ జిడ్డు కానీ పొంగింది కానీ ఉంటే పెద్ద క్లాత్ తీసుకోండి. ఇలా తీసుకొని ఆ క్లాత్తో మొత్తం దాని మీద ఉన్న ఆయిల్ మొత్తం తుడిచేసేసేయండి. చాలా వరకు వచ్చేస్తుంది. తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఆ పైనంతా క్లీన్ చేసేసుకున్నామంటే అసలు జిడ్డు అనేది ఉండదండి. ఈ గ్యాస్ స్టవ్ పైన లిక్విడ్స్తో కానీ వాటర్తో కానీ ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేయకూడదండి. ఆ వాటర్ అనేది ఆ మూలలో ఇరుక్కుపోయి ఆ పురుగులు అనేవి అందుకే వచ్చేస్తూ ఉంటాయి. మనం రోజుకి 2 సార్లు ఇలా టిష్యూ పేపర్తో కానీ మన దగ్గర వేస్ట్గా ఉన్న క్లాత్తో కానీ తుడిచేసుకుంటూ ఉన్నామంటే ఆ స్టవ్ అనేది ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది. ఆ పైన ఉన్న ప్లేట్స్ మనం అంట్లతో కడిగేసేసుకుంటూ ఉన్నామంటే అవి కూడా ఎప్పుడూ నీట్గా ఉంటాయి. వారానికి ఒక రోజు కాకుండా డైలీ మనం అంట్లు కడుక్కునేటప్పుడు ఆ ప్లేట్లు కూడా కడిగేసుకుంటూ ఉంటే స్టవ్ అనేది ఎప్పుడూ నీట్గా ఉంటుంది. ఇలా టిష్యూ పేపర్తో కానీ లేదంటే క్లాత్తో కానీ రోజుకు 2 సార్లు ఇలా తుడిచేసేసుకున్నామంటే స్టవ్ అనేది ఇంకా కడగాల్సిన పని ఉండదండి. ఎక్కువ పొంగకుండా చూసుకోండి స్టవ్ మీద చాలు. స్టవ్ అనేది ఎప్పుడు కొత్త దానిలాగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. చూసారు కదండి, స్టవ్ అసలు కడిగినట్టే ఉంటుంది. మనం రోజు కడగపోయినా లిక్విడ్స్ వేసి క్లీన్ చేయకపోయినా కూడా ఎప్పుడు స్టవ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడు కూడా ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేసుకోండి, సరిపోతుంది. మనము లిక్విడ్స్తో క్లీన్ చేస్తే స్టవ్ నీట్గానే ఉంటుంది, కానీ ఆ లోపలికి అనేది వాటర్ వెళ్ళిపోయి తుప్పెక్కేయడం అలాంటి స్మెల్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇంకెప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటారు. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా పట్టు చీర మీద బ్లౌజులు కానీ లేదంటే వర్క్ బ్లౌజులు కానీ ఏదైనా సరే మీరు తీసుకున్నప్పుడు ఆ బుక్సుల దగ్గర తుప్పెక్కేస్తూ ఉంటాయండి. కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఆ బ్లౌజ్ అనేది. అలా కాకుండా తుప్పెక్కకుండా లేదంటే ఆ బ్లౌజ్ మీద ఆ మరకలు పడకుండా తుప్పు మరకలు ఇలా నెయిల్ పాలిష్ ప్లెయిన్ ఉంటుంది కదండి, ట్రాన్స్పరెంట్ది, అది ఒకసారి కనుక మనం ఆ బుక్స్లకి అప్లై చేసేసుకుని ఆరిన తర్వాత బ్లౌజ్ కనుక మడత పెట్టుకున్నామంటే అసలు మరకలు అనేవి పడవు. ఆ బుక్స్లు కూడా తుప్పెక్కకుండా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, ఇలా రబ్బర్ బ్యాండ్స్ మన దగ్గర ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. ఏ సైజులు బట్టి మనం ఆ బాక్సులకి తెచ్చుకున్నప్పుడు కానీ అలా ఉంటాయి. అవి ఎక్కడో చోట పడేయకుండా ఆ బాక్స్లో వేసుకోండి. తడి ఆరిన తర్వాత వేసుకున్న తర్వాత ఒక పౌడర్ కనుక ఇలా చల్లుకొని దానిలో కనుక మనం ఈ రబ్బర్ బ్యాండ్లన్నీ వేసుకున్నామంటే అవి ఒకదానికొకటి అంటుకోకుండా తెగిపోకుండా ఉంటాయి. ఇవే కాదండి, మనకి పిల్లలకి హెయిర్ బ్యాండ్ పెడతాం కదండి, అలాంటి డిస్కో రబ్బర్ బ్యాండ్లు అంటారు కదా, అలాంటి రబ్బర్ బ్యాండ్లు కూడా ఇలా వేసుకున్నామంటే సాగవు, అవి ఊరికనే తెగిపోతూ ఉంటాయి. అలా తెగకుండా ఇలా కనుక పౌడర్లో కనుక మనం పెట్టుకున్నామంటే ఎన్నాళ్ళైనా కూడా అవి అలాగే ఉంటాయి. ఆ రబ్బర్ బ్యాండ్లు అయితే ఊరికే సాగిపోతూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి. అవి కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, అగ్గిపెట్టెలు మనం పూజ దగ్గర వాడుకునేటప్పుడు ఒక్కోసారి తెలియకుండా తడిసిపోతూ ఉంటాయి, లేదంటే చెమ్మబట్టేస్తూ ఉంటాయి. అలా కాకుండా దానిలో ఒక చాక్ పీస్ ముక్క వేసుకుని అట్టు పెట్టుకోండి. ఆ చెమ్మ అనేది ఆ అగ్గి పుల్లలకి అస్సలు పడదు. అలా చాక్ పీస్ వేసుకున్నా కూడా మనకి వెలగడం లేదు, బయట తడిసిపోయింది అని అనుకున్నప్పుడు అలా టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, మనం ఫేస్కి వాడే టాల్కమ్ పౌడరు, అది మనం అగ్గిపెట్టి గీసే చోట మనకి లైట్గా అప్లై చేసుకున్నామంటే ఎంత తడిచిపోయిన అగ్గిపెట్టి అయినా సరే అప్పటికప్పుడు మనం వెలిగించేసేసుకోవచ్చు అండి. ఎంత తడిచిపోయిన అగ్గిపెట్టి కూడా అలా మనం పౌడర్ కనుక పైన అప్లై చేసుకున్నామంటే వెంటనే మనం అగ్గిపెట్టి అనేది కొత్త దానిలాగా మామూలు ఎప్పటిలాగా ఉంటుంది. తడిచిపోయిన అగ్గిపెట్టి కూడా మనం కొత్త దానిలాగా చేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి వాటర్లో మనకు ఒక్కోసారి తెలియకుండానే పడిపోతూ ఉంటాయి, కొబ్బరి నీళ్ళల్లో కానీ లేదంటే కనుక వాటర్ ఎక్కడన్నా ఉన్నా కూడా. అలా చలికాలం కానీ అలా మనకి అగ్గిపెట్టి గీసినప్పుడు వెలగడం లేదనుకున్నప్పుడు ఇలా కొంచెం పౌడర్ అప్లై చేయండి, వెంటనే వెలుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. మనము ఇలాంటి ప్రాబ్లం అనేది పూజ రూమ్లో ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటామండి. అలా అప్పుడు ఎలా వెలగడం లేదు అగ్గిపెట్టి అనుకున్నప్పుడు ఇలా కనుక ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది.
మన నెక్స్ట్ టిప్ అండి, ఫోను మనం ఒక్కోసారి చేతిలో పట్టుకోలేం కదండి, ఎక్కువసేపు పట్టుకొని చూడాలన్నా కూడా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కుదరదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఫోన్ స్టాండ్ అప్పటికప్పుడు తయారైపోతుంది. మనం ఛార్జర్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ కొంచెం తీసేసి మనం కనుక ఫోన్ దాని మీద పెట్టుకున్నామంటే మనకి చేతిలో పట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. చక్కగా మనం ఎటు కావాలంటే అటు పెట్టుకొని చూసుకోవచ్చు. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ ఛార్జర్ వైర్ మీరు పాతది ఏదైనా ఉన్నా కూడా అది తీసేసి వాడుకోవచ్చు. అది లేదు అనుకున్నప్పుడైనా సరే మనం ఎక్కడన్నా ప్రయాణాల్లో కానీ ట్రైన్లో కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. మన నెక్స్ట్ టిప్ అండి, మనకి ఈ చలికాలం కానీ ఎండాకాలం కానీ ఒక్కొక్కసారి ఉప్పు అనేది వాటర్ చెమ్మలాగా పట్టేస్తూ ఉంటుంది. ఆ చెమ్మ పట్టినప్పుడు అదంతా కూడా నీరుగా ఉంటుంది, ఉప్పు అనేది, గల్లుప్పు కూడా. అలా కాకుండా ఇలా కొబ్బరి చిప్ప అనేది దానిలో వేసేసుకున్నారంటే దానిలో ఉన్న నీరు మొత్తం పీల్చేసుకుంటుందండి. అసలు నీరుగా ఉండదు. అదే కాకుండా మనకి ఆ స్టీల్ స్పూన్స్ అనేవి ఎక్కువ పెట్టకూడదు. ప్లాస్టిక్ స్పూన్ లేదనుకున్న వాళ్ళు కనుక ఆ కొబ్బరి చిప్ప కొంచెం ఆ షేప్లో కట్ చేసుకొని మీరు పెట్టుకున్నారంటే బాగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.